చుక్కలు చూపిస్తూనే వచ్చారు. గెహ్లాట్ ప్రభుత్వంలో సాగుతోన్న అవినీతిపై సచిన్ పైలట్ ఏకంగా నిరాహార దీక్ష చేశారు. ఈ ఎపిసోడ్ కాంగ్రెస్ ఎంతవరకు ఇబ్బంది పెట్టిందన్నది చర్చనీయాంశంగా మారింది. సచిన్ పైలట్ నిరాహార దీక్షతో ప్రభుత్వం అవినీతిని అంతం చేయడానికి తమ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అసలు సచిన్ పైలట్ పోరాటం చేసింది అశోక్ గెహ్లాట్ అవినీతిపైనే అని బీజేపీ ఎదురుదాడి చేసింది. సచిన్ పైలట్ కి వాళ్ళిద్దరు కనబడుతున్నాయి. బహిరంగంగా వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారు. జైల్లో చాలా దుర్భాషలు కూడా ఆడారు పోలీస్ మీద. అయితే అధికారులు వస్తాయి అనుకోవడం అనేది కొంచెం కష్టమే. అది కాకుండా బుద్ధి కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి కూడా.